నమస్తే స్వరాజ్ న్యూస్ కి స్వాగతం. గ్రాండ్ గా స్కిల్ స్టార్ట్ ఎర్లీ లెర్నింగ్ క్యాంపస్ ఓపెనింగ్ సెలబ్రేషన్స్. హనుమకొండ పట్టణంలోని కిషన్పురలో స్కిల్ స్టార్ట్ స్కూల్ ఆధ్వర్యంలో స్కిల్ స్టార్ట్ ఎర్లీ లెర్నింగ్ క్యాంపస్ ను ఆదివారం గ్రాండ్ గా ప్రారంభించారు. ప్రారంభ కార్యక్రమానికి ముందుగా ఎస్పీఎస్ విద్యా సంస్థల చైర్మన్ ఎర్రబెల్లి తిరుమలరావు, వైస్ చైర్మన్ డాక్టర్ సువర్ణ ప్రత్యేక పూజలు నిర్వహించి హోమ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఓపెనింగ్ కార్యక్రమంకు ఎమ్మెల్యేలు నాయని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు, ఎంపీ కడియం కావ్య హాజరై స్కిల్ స్టార్క్ విద్యా సంస్థల ఫౌండర్ అనూప్ కు శుభాకాంక్షలు తెలిపారు. క్యాంపస్ ను పర్యవేక్షించిన వారు వరంగల్ నగరంలోని అద్భుతంగా ఈ స్కూల్ డిజైన్ చేయడం బాగుందని కితాబిచ్చారు. స్కిల్ స్టార్క్ ఎర్లీ లెర్నింగ్ క్యాంపస్ ను ఎమ్మెల్సీ భానుప్రసాద్, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు, ప్రముఖ వైద్య నిపుణులు శివసుబ్రహ్మణ్యం, రమేష్, సుమిత్ర, శ్రవణ్ కుమార్, రామారావు, కాజిపేట ఏసీపీ పింగిలి ప్రశాంత్ రెడ్డి, జనార్దన్ పలువురు హాజరై స్కూల్ యాజమాన్యానికి అభినందనలు తెలిపారు. నా డాక్టర్ వచ్చింది Arjun and right. Arjun. They try to make a very small batch because they don't want the kids knowing that. So they will end this task and studies. They can use that. ఈసే ధైర్యం చేస్తారు. Sorry. Balls also, there's like more of hand play. I like to sit down and write. They have different postures where they can draw. Some children like to sit and put it over there. Some children want to sit over there and put their Very cute. ఇప్పుడే పూజ అయిపోయింది. ఓపెన్ చేసినా అన్ని మార్నింగ్ 8:30 నుంచి పూజలో
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో ఈరోజు స్కిల్ స్ట్రోక్ ఎర్లీ లెర్నింగ్ క్యాంపస్ కిషన్పూర్లో మరి ఇనాగ్రేషన్ చేసే సందర్భంలో నేను ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు వరంగల్ మహానగరము స్మార్ట్ సిటీ, 10 లక్షల జనాభా దాటినటువంటి నగరం ఇది. తెలంగాణలో హైదరాబాద్ తదనంతరము మరి 2వ స్థానంలో ఉన్నటువంటి నగరం వరంగల్ నగరం. వరంగల్ నగరము నాటి నుండి నేటి వరకు కూడా ఒక విద్యా కేంద్రం. మాలాంటి వాళ్ళమైతే కేజీ టు పీజీ వరకు వరంగల్లో చదువుకున్నాం. కాకతీయ యూనివర్సిటీ ప్రోడక్ట్స్ మేము. సో మేము చిన్నతనంలో కానివ్వండి, లేకపోతే మేము పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసేంత వరకు కూడా మా జనరేషను హైదరాబాద్ వైపు చూడకపోదు. వరంగలే పూర్తి స్థాయిలో విద్యను ఇచ్చేటువంటి ఒక గొప్ప మహానగరం. స్వాతంత్రానంతరము మరి సమైక్య ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ తర్వాత ఒక వరంగల్ నగరం మాత్రమే ఈ స్థానాన్ని మరి సాధించుకుంది. మరి నేటి పిల్లలు చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు కోసము విద్య పట్ల ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారు. వాళ్ళు సంపాదించినటువంటి ఆస్తుపాస్తులు కానీ జీతపత్యాలన్నీ కూడా పిల్లలపైనే వెచ్చిస్తున్నారు. కారణం ఏంటంటే పోటీ ప్రపంచంలో తమ పిల్లలు మంచి విద్యను అభ్యసించాలనేటువంటి ఒక కోరిక. అయితే ఈరోజు మన వరంగల్ నగరంలో స్కిల్ స్ట్రోక్ అనేటువంటి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ను మరి ఏర్పాటు చేసి 4 సంవత్సరాల క్రితం. అదొక సక్సెస్ స్టోరీ. ఈరోజు వరంగల్ నగరంలో మరి ఐటీ క్యాంపసెస్ వచ్చినాయి. నేను నాడు హనుమకొండ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు మడికొండలో మరి ఐటీ పార్క్ తీసుకురావాలని చెప్పి ప్రయత్నం చేయడం, అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు ఐటీ కంపెనీస్ కూడా కొన్ని హైదరాబాద్ తర్వాత మన తెలంగాణలో వరంగల్కి రావడం జరిగింది. తదనంతరం ఐటీ టవర్స్ కరీంనగర్, ఖమ్మము, నిజామాబాద్ లాంటి పట్టణాల్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఐటీ ప్రొఫెషనల్స్ వాళ్ళ ఉద్యోగంతో తృప్తి పడతలేరు. భార్యాభర్తలు తమ పిల్లల భవిష్యత్తు కోసము బాగా చదువుకోవాలంటే వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, మేము హైదరాబాద్లో మాకు పోస్టింగ్ ఇవ్వండి. ఐటీ కంపెనీస్ వేడుకుంటున్నారు, మాకు హైదరాబాద్లో పోస్టింగ్ ఇవ్వండి, హైదరాబాద్లో మేము జాబ్ చేస్తాం, మా పిల్లలు మేము హైదరాబాద్లో మంచి స్కూల్లో చదివించుకుంటామని చెప్పి. అప్పుడు మాలాంటి వాళ్ళను మరి ఇలాంటి వాళ్ళని కోరడం జరిగింది. మరి సెకండ్ టైర్ సిటీస్లో మంచి స్కూల్స్ ఎస్టాబ్లిష్ చేయమని చెప్పి మరి ఎస్విఎస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ముఖ్యంగా అనూప్ నాయకత్వాన స్కిల్ స్ట్రోక్ ఇన్స్టిట్యూషన్ ఏర్పాటు చేశారు. మరి ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్స్, ఇంజనీర్స్, లాయర్స్, మరి ఎంటర్ప్రీనర్స్, బిజినెస్ పీపుల్, మరి చదువుకున్నటువంటి తల్లిదండ్రులు, ఐటీ ప్రొఫెషనల్స్ అందరూ కూడా మరి ఇలాంటి ఇంటర్నేషనల్ స్కూల్స్ని పిల్లల్ని జాయిన్ చేయడానికి వరంగల్ నగరంలో ఈరోజు ఎర్లీ లెర్నింగ్ క్యాంపస్, ఇప్పుడు ఉన్నటువంటి క్యాంపస్ మరి భీమారంలో క్యాంపస్ సరిపోవడం లేదు. చిన్న పిల్లలకి సిటీ హార్ట్ ఆఫ్ ది సిటీలో పెట్టాలని చెప్పి కిషన్పూర్లో వారికి ఉన్నటువంటి సొంత భవనంలో ఈరోజు ఏర్పాటు చేయడానికి వారికి వారి తల్లిదండ్రులకి ఇన్స్టిట్యూషన్స్ మిత్రులకు అందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. డెఫినెట్గా మంచి ఏర్పాట్లు ఉన్నాయి, చాలా బ్రహ్మాండంగా సక్సెస్ అవుతాయి. హానరబుల్ శ్రీ బోయినపల్లి వినోద్ కుమార్ గారు, ఎక్స్ఎంపీ, వైస్ చైర్మన్ ప్లానింగ్ బోర్డ్, పెద్దలు సత్యనారాయణ గారు, డాక్టర్స్, ఇంజనీర్స్, వాళ్ళ వైస్ చైర్పర్సన్ డాక్టర్ సువర్ణ గారు, సో మై సన్ అను, హర్షిని, ప్రతీక్, ప్రణయ్, మై ఆల్ రిలేటివ్స్, ప్రెస్ అండ్ మీడియా మిత్రులందరికీ కృతజ్ఞత తెలియపరుస్తున్నాను. మేము 40 సంవత్సరాల క్రితం ఒక ట్యూటోరియల్ స్థాపించి మేమిద్దరం కూడా ఒక ట్యూటోరియల్ నుంచి ఈరోజు ఈ స్థాయికి వచ్చినందుకు చాలా గర్విస్తున్నాము. మొట్టమొదలు ట్యూటోరియల్లో కోచింగ్ సెంటర్ని స్టార్ట్ చేసి ఇంటర్మీడియట్ కానీ, ఎంఎస్సి కోచింగ్ కానీ, బిఎస్సి కానీ కోచింగ్ ఇచ్చి ఆ తర్వాత జూనియర్ కాలేజ్ ఎస్టాబ్లిష్ చేసాం.
ఆ తర్వాత డిగ్రీ కాలేజ్ ఎస్టాబ్లిష్ చేసాము, ఇంజనీరింగ్ కాలేజ్ ఎస్టాబ్లిష్ చేసాము, తర్వాత ఫార్మసీ, ఎంబీఏ, డిప్లొమా, పాలిటెక్నిక్ ఇవన్నీ కూడా మేమిద్దరం ఎస్టాబ్లిష్ చేసి ముందుకు తీసుకెళ్ళాము. ప్రతి వ్యక్తికి కూడా 2 విషయాలు చాలా ముఖ్యమైనటువంటి, ఒకటి ఎడ్యుకేషన్, రెండవది హెల్త్. సో నాకు ఒక సన్, ఒక డాటర్. సన్ మిస్టర్ అను అనే ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఐఎస్టీలో ఎంబీఏ చేసి ఫ్యామిలీ బిజినెస్ ఎంబీఏ చేసి నేను ఎడ్యుకేషనే ప్రిఫరెన్స్, ఎడ్యుకేషన్ ఫీల్డ్కి వచ్చి నేను ఎడ్యుకేషన్నే డెవలప్ చేస్తానని రావడం జరిగింది. ఇక మా డెవలప్మెంట్లో మిగిలిపోయినటువంటి స్కూల్స్ మాత్రమే. ఆ స్కూల్స్ మీద అనూప్కి చాలా గ్రిప్ ఉంది. హైదరాబాద్లో ఒక 3 సంవత్సరాల స్కూలు స్టార్ట్ చేసి, ప్రీ స్కూల్స్ స్టార్ట్ చేసి బాగా సక్సెస్ అయినాడు. సో కరోనా పరిస్థితులలో ఇక్కడికి వచ్చి ఇక్కడ భీమాన క్యాంపస్లో కూడా స్కూల్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఆ స్కూల్లో నిర్విఘ్నంగా నిర్వర్తిస్తున్నాడు. చాలా సక్సెస్ అయింది. స్కిల్ స్టోర్ ఇంటర్నేషనల్ స్కూల్. ఆ స్కూల్లో ఐబీ కరికులం, క్యాంబ్రిడ్జ్ కరికులం, సిబిఎస్ఈ వీటన్నిటితో కూడా చాలా సక్సెస్ఫుల్గా ఈరోజు అక్కడ స్ట్రెంత్ 1500 క్రాస్ అయిపోయింది. ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది డాక్టర్స్ కానీ, ఇంజనీర్స్ కానీ, చాలా ఎడ్యుకేటెడ్ పీపుల్, బిజినెస్ పీపుల్, చిన్న పిల్లలు ఏదైతే ఉందో ఆ చిన్న పిల్లలు అంత దూరం తీసుకురావడం, ఇక్కడ దాదాపు 4 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉంది, దూరం తీసుకురావడం ఇబ్బందికరంగా ఉందని చెప్పి ఇక్కడ సెంటర్లో ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పి కోరిండు. ఇది మా సొంత భవనం. సో ఇక్కడ స్కిల్ స్టోర్ ఎర్లీ లెర్నింగ్ స్కూల్ని ప్రారంభించడం జరిగింది ఈరోజు పెద్దలందరి చేత. ఇక్కడ దేవుడే చీఫ్ గెస్ట్ ఈరోజు. అంటే యజ్ఞాలు, యాగాలు, పూజలు అన్నిటి కూడా చేసి ప్రారంభించడం జరిగింది. ఆ స్కూల్ ప్రారంభించినప్పుడు మా గ్రాండ్ సన్, పెద్ద గ్రాండ్ సన్ తోటి ప్రారంభించడం. ఇక్కడ చిన్న గ్రాండ్ సన్ అంటే అర్జున్, నేమ్ ఈజ్ అర్జున్ తోటి ప్రారంభించడం కాబట్టి ఇది చాలా సక్సెస్ అవుతుంది. తప్పనిసరిగా ఇక్కడ టీచర్స్ ఎవరైతే ఉన్నారో అంతా కూడా ఇంటర్నేషనల్ అంటే నేషనల్ లెవెల్ టీచర్స్, బాంబే, ఢిల్లీ అక్కడి నుంచి ఎక్వైర్ చేసి ఒక మంచి ప్రోగ్రామ్ తోటి, ఐబీ కరికులం తోటి, మంచి ప్రోగ్రామ్ తోటి అనూప్ డైరెక్షన్ లో ఈ స్కూల్ నడుస్తుంది. సో ఇక్కడ హైదరాబాద్ తోటి కనుక పోల్చి చూసినట్లయితే ఫీజులు ఏవైతున్నాయో అందులో 1/4 ఫీజు కూడా లేదు. సో చాలా మందికి డౌట్ వస్తుంది, ఇంత 1/4 కూడా ఫీజు ఎందుకు లేదని డౌట్ వస్తుంది. ఎందుకనంటే ఇక్కడ బిల్డింగ్స్ అన్ని కూడా మా సొంత భవనాలు. ఇక్కడ మేము అన్ని మేనేజ్మెంట్ చూసుకునేది కూడా అంతా మేమే. పార్ట్నర్స్ కానీ ఎవరు కానీ లేరు. పార్ట్నర్స్ అంటే మా ఫ్యామిలీ, హోల్ ఫ్యామిలీ ఈజ్ పార్ట్నర్. మై సన్, మై డాటర్ అండ్ ఆల్ సన్ ఇన్ లాస్ ఎవరిబడి. సో ఎంటైర్ ఫ్యామిలీ, ఇది ఫ్యామిలీ కాబట్టి ఇట్స్ నథింగ్ బట్ ఫ్యామిలీ సర్వీస్. ఇట్స్ నాట్ ఏ ఫ్యామిలీ బిజినెస్, ఇట్స్ ఏ ఫ్యామిలీ సర్వీస్. అందుకని దినదినాభివృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటున్నాము. అదేవిధంగా మా డాటరు డాక్టర్ హర్షిని, అంటే రెండో విషయం ఏదైతే ఎడ్యుకేషన్లో ఈ రకంగా డెవలప్ చేశాము. మా డాటర్ షీఈ్ డాక్టర్, పల్మనాలజిస్ట్, స్లీప్ స్పెషలిస్ట్. సో తను కూడా హెల్త్ సెక్టార్లో కూడా ఈ రెండు కలలాంటి అని చెప్పిన ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ సెక్టార్లో తను బాగా సర్వీస్ చేస్తున్నది. హైదరాబాద్లో ఫిల్మ్ నగర్లో ఒకటి స్లీప్ థెరపెటిక్స్ అని పెట్టడం జరిగింది. అదేవిధంగా కూకట్పల్లిలో కూడా హాస్పిటల్, ప్రతిమా హాస్పిటల్స్ అనే మా సిస్టర్ వాళ్ళ హాస్పిటల్కి అటాచ్ అయ్యి అక్కడ ఒక స్లీప్ థెరపెటిక్స్ అని పెట్టి చాలా బాగా సర్వీస్ చేస్తున్నది. అందుకని చెప్పి మాకు ఏదైతే చిరకాల కోరిక ఉందో, అంటే సమాజానికి ఈ రెండు చాలా ముఖ్యమైనటువంటి విషయాలు. ఒకటి ఎడ్యుకేషన్, రెండవది హెల్త్. ఈ రెండింటిని మా సన్, డాటర్ అండ్ దేర్ ఫ్యామిలీస్ అందరూ కూడా నిమగ్నం అయ్యి వీళ్ళు పనిచేసి ఈ సర్వీస్కి ఒక రికగ్నిషన్ తీసుకొస్తున్నారు. ఈరోజు చాలా సంతోషం అనిపిస్తుంది. దానికి సపోర్టివ్గా మా బావగారు ఏదైతే ఉన్నారో వినోద్ కుమార్ గారు, వారు ఎక్స్ఎంపీ ప్లానింగ్ కమిషన్ బోర్డు అయినా మాకు ఎప్పుడు అండదండలుగా వెన్నంట ఉండి మాకు ఏ రకమైనటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా వారు చూసుకుంటున్నందుకు, అదేవిధంగా మా సిస్టర్ అందరూ కూడా డాక్టర్స్ అయ్యి ఇందులో భాగస్వాములై కూడా పాల్పంచుకుంటున్నందుకు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నా. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్స్, కార్పొరేటర్ నుంచి మొదలు పెడితే ఎమ్మెల్యే గారు నాయన రాజేంద్ర రెడ్డి గారు కూడా చాలా మంది ఎక్స్ మేయర్లు, ఎమ్మెల్యేస్ అందరూ కూడా ఈ ప్రెమిసెస్ ఇప్పటికే చాలా మంది విజిట్ చేయడం జరిగింది. ఇంకా సాయంత్రం వరకు కూడా ఓపెన్ హౌస్ ఉంది. అందరూ కూడా వచ్చి వాళ్ళందరూ కూడా ఆశీర్వదిస్తున్నారు. పోలీస్ మిత్రులు కానీ, ప్రెస్ మిత్రులు కానీ, పొలిటీషియన్స్ కానీ, ఈ మూడు కళలు, శివుడికి 3 కళలు, ఈ 3 కూడా అటువంటి కాబట్టి సో అందరి సహాయ సహకారాలు, అందరూ ఫ్రెండ్స్ లాగా మాతోటి ఉండి
సహాయ సహకారాలు అందిస్తున్నందుకు కృతజ్ఞత తెలియపరుస్తూ ఇక్కడ అడ్మిషన్ తీసుకునేటువంటి ప్రతి పేరెంట్ గుర్తించాల్సినటువంటి అంశాలు ఏంటంటే ఇట్స్ నాట్ ఏ బిజినెస్, ఇట్స్ ఏ సర్వీస్. ఇది మన పిల్లలు చిన్న స్థాయి పుట్టగానే ఇంటర్నేషనల్ స్థాయిలో ఎదగడానికి చేసే ప్రయత్నంలో భాగము. ఆ ప్రయత్నంలో మళ్ళొక్కసారి మా సన్ అయినప్పటికీ అనూకి కూడా నేను అడ్వైజ్ చేసేది ఏంటంటే, నేను చాలా పర్ఫెక్ట్గా పిల్లల గ్రోత్ 2000 ఉండేటట్టు ఎక్కడికి పోయినా వీఆర్ ఫ్రమ్ వరంగల్, వీఆర్ ఫ్రమ్ హనంకొండ, వీఆర్ ఫ్రమ్ తెలంగాణ అని గర్వంగా చెప్పుకునేటట్టుగా ఈ స్కూల్ను ఇప్పటికే రన్ చేస్తున్నారు, ఇంకా రన్ చేయాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా ప్రత్యేకంగా తెలియపరుస్తున్నారు.